నేతలతో సమావేశం కానున్నారు. ప్రధాని పర్యటన తర్వాత వస్తున్న చర్చపై ముఖ్యమంత్రి ఈ భేటీలో చర్చించనున్నారు. ప్రధాని ప్రత్యేక హోదాపై ప్రకటన చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేపట్టిన ప్రతిపక్షాల విమర్శలను ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపైన కసరత్తు చేయనున్నారు. ప్రధాని ప్రసంగం నిరాశపరిచిందన్న గల్లా జయదేవ్ వ్యాఖ్యలపైన ఈ సమావేశంలో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, చంద్రబాబు నాయుడు సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? శిరీష, మరి కాసేపట్లో సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో భేటీ కాబోతున్నారు. ప్రధానంగా నిన్న ప్రధాని మోదీ సభలో చేసిన ప్రసంగంపై వీరంతా కూడా భేటీ అవుతున్నారు. ఇప్పటికే ఆయన ఉండవల్లి సమీపంలో ఉన్న కర్కట సమీపంలో ఉన్న ఆయన నివాసంలో ఉదయం నుంచి కూడా కొంతమంది ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ప్రధానంగా ప్రధాని మోదీ మాట్లాడిన తర్వాత ఏవైతే విభజన చట్టంలో పేర్కొన్నామో వాటిని అమలు చేస్తామనటంలో అర్థం లేదు. ఎందుకంటే విభజన చట్టంలో ఉన్న హామీలు ఎవరైనా సరే ఎవరు ఉన్నా గానీ కేంద్రంలో వారు అమలు చేసి తీరాల్సిందే. కానీ ప్రత్యేకంగా ఏపీకి చేయాల్సింది ఏముంది? ప్రత్యేకంగా ఏపీకి ఇచ్చిన హామీలు కూడా ఏమీ లేవు. ప్యాకేజీతో పాటుగా ప్రత్యేక హోదా కూడా అడుగుతున్న నేపథ్యంలో ప్యాకేజీ గురించి కానీ హోదా గురించి కానీ ప్రధాని స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం ఏపీ ప్రజలను నిరాశకు గురి చేసింది. ఖచ్చితంగా ఇది పార్టీకి కొంత నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా డిమాండ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. కేంద్రంతో కలిసి పనిచేయాలి కాబట్టి కేంద్రాన్ని డిమాండ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి అది పార్టీ పరంగా కొంత వ్యతిరేకతకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సిపిఐ, సిపిఎం పార్టీలతో పాటుగా ప్రధాన ప్రతిపక్షాలైన వైసీపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలు కూడా అన్ని చోట్ల నిరసన వ్యక్తం చేశాయి. దిష్టి బొమ్మలు తగలబెట్టడంతో పాటు చంద్రబాబు నాయుడిని అదేవిధంగా ప్రధాని మోదీని కూడా విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ విమర్శలను ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని పాజిటివ్ గా ఎలా మలుచుకోవాలి, అదేవిధంగా సొంత పార్టీలో కూడా కొన్ని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఎంపీ గల్లా జయదేవ్ లాంటి వాళ్ళు ప్రధాని మోదీ ప్రసంగంపై పెదవిరవటం, అదేవిధంగా శిలాఫలకంపై కేసీఆర్ పేరు చేర్చడం, తమ పేర్లు చేర్చకపోవడంపై కూడా వారంతా కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సొంత పార్టీలో కూడా ఇటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వీళ్ళకి సమాధానం ఇవ్వడంతో పాటుగా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, పార్టీని ప్రజల్లో చులకన భావం రాకుండా మళ్ళీ స్ట్రెంథెన్ చేసుకుంటూ రెండు పార్టీల సంబంధాలపై దెబ్బతినకుండా ఎలా వెళ్లాలనే దాని మీద ప్రధానంగా ఈ భేటీలో చర్చ జరగబోతోంది. శిరీష, థ్యాంక్ యూ మధు.